ఏంటి హర్ష సాయి కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. దాదాపు 4 రోజుల నుంచి పోలీసులు వెతుకుతున్నా కానీ హర్ష సాయి కనపడకుండా ఉన్నారు. హర్ష సాయిని ఎవరో బ్యాక్గ్రౌండ్ నుండి నడిపిస్తున్నారు కనిపించకుండా అని చెప్పి వినిపిస్తుందన్నమాట. ఏంటి కేసు సంబంధించి ఏం జరుగుతుంది? హర్ష సాయిది ఏం తప్పలేదండి దానిలో. నాకు తెలిసి అబ్బాయి, నేను ఒక మాట చెప్తా, మొన్నటి వరకు బెట్టింగ్ ల్యాబ్లు నేను కూడా ప్రమోట్ చేయమని చెప్పను, నేను అందపడండి చేయండి అని చెప్పను. ఆ అబ్బాయి ప్రమోషన్ ఎక్కడ ఏం చేశాడో అవన్నీ చేశాడో అవన్నిటి గురించి మాట్లాడుతున్నారు తప్ప, అలాగైతే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడండి, ధోని గురించి మాట్లాడండి, ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడండి, రాణా గురించి మాట్లాడండి, వీళ్ళందరూ కూడా చేస్తారు. ఇండియన్ క్రికెట్ టీం వెనకాల 11 ఏదైతే ఉందో టీషర్ట్ పైన అది కూడా ఏంటండి ప్రమోషన్. ఎస్, మరి మనం ఎక్కడ ప్రమోషన్ ఇండియా వైడ్గా అవుతున్న వాటిలో వదిలేసి ఒక హర్ష సాయిని పట్టుకొని మీరు ఇరికించాలని చూస్తారు. మీకు డబ్బులు అందలేదు కాబట్టి చేస్తున్నారు వీళ్ళంతా, తప్పది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆడియో టేప్స్ కూడా మీరు చూశారు. నేనే రిలీజ్ చేశానండి అమ్మాయివి చాలా, నేనే పంపించా బయటికి, నేనే పెట్టా మన టీవీలో, నేనే డైరెక్ట్గా పెట్టాను. నేను చాలా వాటిలో నేను చెప్పా, ఎందుకంటే మీరు ఆ అమ్మాయి చేసిన రైట్లు పెట్టుకుని ఈ అబ్బాయిని అడిగితే నేను కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తాను. ఒక అమ్మాయిగా నేను అమ్మాయిల పక్షపాతిని సహజంగా, కానీ ఇప్పుడు అమ్మాయిలకు నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే అమ్మాయిలే తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి చేసింది, ఇప్పుడు ఈ అమ్మాయి మధ్యలో ఒక అమ్మాయి, ఎందుకంటే అమ్మాయి గురించి ఎక్కువ మాట్లాడండి, ఎందుకంటే అందులో ఇద్దరివి పొరపాట్లు ఉన్నాయి. బట్ ఆ అమ్మాయి గురించి నాకు తెలియకుండా మాట్లాడకూడదు, వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసు కానీ మాట్లాడేస్తాను. ఈ అమ్మాయి నేనే విడిచిపెట్టా 3-4, మీరు కావాలంటే వెతుక్కోండి. 2 పాస్పోర్ట్లు కలిగి ఉందంట అమ్మాయి. అమ్మాయి అంతా అమ్మాయి చెప్పింది. 2 పాస్పోర్ట్లు కలిగి ఉన్న న్యాయమా ధర్మం? అది న్యాయం అంటారా? 2 ఉంటే అది నేరమే కదా. సో దాని గురించి విచారణ జరగాలి అమ్మాయి గురించి. నేను అమ్మాయిలతో పాటుగా వెళ్ళి కాపలాలు కాశాను, పెద్ద పెద్ద బడా బాబులు కానీ చెప్పి ఆమె చెప్పింది, నా దగ్గర ఉన్నాయి అన్ని ఆడియోస్. సో నేను విడిచిపెట్టా. ఈ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే అమ్మాయి ఉందో, ఎవరైతే బాధితురాలని చెప్తుందో ఆమె, నేను పేర్లు చెప్పను ఎందుకంటే చెప్పకూడదు, అమ్మాయి విక్టిమ్ కాబట్టి. సో ఆ అమ్మాయి గురించి మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఆమె ఎవరెవరితోనే వెళ్ళి నేను ఇలా నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను బయట కాపలా కాశాను, లోపల వెళ్ళి గంటకు వచ్చారు 10 నిమిషాలు, ఏంటండి మాటలు అమ్మాయి? ఇది కరెక్టా? అలాంటి వాళ్ళకి ఈ అబ్బాయి మీద పెట్టే హక్కు ఉందా? కేసు చేయకపోతే హర్ష సాయి ఎందుకు లొంగిపోవట్లేదు? ఏమండి లొంగిపోవాల్సిన అవసరం ఏముందంట? నేను మామూలుగా లొంగాల్సిన అవసరం కాదు, పోలీసులు పట్టుకోవాలంటే పట్టేసుకుంటారు. కానీ ఆ అబ్బాయి ఏంటంటే హైడే ఉన్నాడా ఎక్కడున్నాడు నాకైతే తెలియదు కదా, ఎక్కడున్నాడు మీకు తెలియదు నాకు తెలియదు, కానీ అబ్బాయి వస్తాడు. ఎందుకంటే అబ్బాయి ఆధారాలు సేకరించుకుంటున్నాడేమో. ఇప్పుడు పోలీసులు వెంటనే పెట్టిన సెక్షన్ ఏంటంటే 376లో రిపీటెడ్ రేప్ చేసాడు అది అంటే ముందు తీసుకెళ్ళేస్తారు, తర్వాత కదా మాట్లాడతారు. ఆ అబ్బాయి ఇవన్నీ తీసుకొని ఏమో వాళ్ళదేముందో ప్లాన్. నాకు తెలిసి కొంతమంది బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు, అలాగేమైనా వెయిట్ చేస్తున్నాడా, ఎక్కడో ఉండి చేసుకుని బెయిల్ తీసుకుని వస్తానంటాడా, లేకపోతే ఏమోనండి నాకైతే తెలియదు, మీలాగా నేను చూస్తున్నా. బట్ ఆ అమ్మాయి గురించి ఆధారాలు నాకున్నాయి. 2-3 అబ్బాయిలతో అమ్మాయి ట్రై చేసింది, ఆ అబ్బాయిలు నాకు డైరెక్ట్గా చెప్పారు. సో అమ్మాయి నేను కరెక్టే నేను అన్నాను, ఆ అమ్మాయికి నేను చేయను. ఆ పక్కనే ఉన్న కోఆపరేట్ చేసిన పరమ దొంగ ఇద్దరు, బంటి ఆరు బబ్లీ, వాళ్ళిద్దరు మిమ్మల్ని ఇంకొకరు అబ్బాయిలందరినీ నరకం చూపిస్తున్నారు. ఇలాంటి అమ్మాయిల్ని పట్టుకొని ఫైన్ వేయాల్సిందే, ఫైట్ చేయాల్సిందే. జానీ మాస్టర్ విషయంలో అది జరిగిందని నేను అనలేను, ఎందుకంటే జానీ మాస్టర్కి పెట్టిన మెసేజెస్ మేము చూసాం. ఆ అమ్మాయికి జానీ మాస్టర్కి అమ్మాయికి పెట్టిన మెసేజెస్ మేము చూసాం. నేను నా లాస్ట్ బ్రెత్ వరకు నీకోసం వెయిట్ చేస్తానని ఆయన పెట్టాడు, మెసేజెస్ ఉన్నాయి అవి. సో ఇప్పుడు ఎవరిని ఫోర్స్ చేస్తున్నట్టు? ఇక్కడ తను తప్పు ఉంది కనిపించిన వాటిలో. సో జానీ మాస్టర్ తప్పు చేశారు, జానీ మాస్టర్ ఇష్టపడి తప్పు చేశారు. అది ఆయన ఏమంటారు దాన్ని, ఆయన మంచివాడు కాదు, ఆయన చాలా దుర్మార్గుడే నేను అన్న, కానీ ఒక విధంగా అమ్మాయిని ఇష్టపడి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. మనం ఏం చేయలేమండి, ఫోకస్డ్ ఇండస్ట్రీ ఇది, ఫోకస్డ్ ఇండస్ట్రీ కాబట్టి అలా బయటపడుతుంది. దేనికి పంపించట్లేదు? మీరు నన్ను చూడట్లేదు, ప్రతిరోజు నేను కనిపిస్తున్నాను. నేను కనిపించింది ఎప్పుడు అడగండి బయట వాళ్ళు. ఇప్పుడు ఇందాక ఇక్కడ లక్ష్మీ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ ఇదే హాస్పిటల్, ఆవిడ వచ్చి ఏం మాట్లాడారు, మీరు ఆవిడని ఇంటర్వ్యూ చేయండి, కళ్యాణి గారు ఎలా స్పందిస్తారు, ఆవిడ పిల్లండి ఒకసారి, లేకపోతే ఆవిడ చెప్తారు. మీరు చూడట్లేదు, మీరు బయట పనుల్లో మీరు బిజీగా ఉండే, నేనే ఉన్నాను మొత్తం 3-4 రోజుల నుంచి కూడా నేనే ఉన్నాను టీవీలో. రెడీగా ఉన్నాను, అబ్బాయికి ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలి కూడా. ఎందుకంటే అబ్బాయి ఏం చేసినా అండి, 10 రూపాయలు సంపాదిస్తే ఒక 2 రూపాయలని ఖర్చు పెట్టాడండి జనం కోసం. ఇప్పుడు ఇంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్న మన దగ్గర ఉన్న చాలామంది ఎవరైనా రూపాయి ఇచ్చారు ఎప్పుడైనా ఎవరికైనా? వెనక చేయడం కాదు కదా, పబ్లిక్గా అడిగి చేశాడు అబ్బాయి. సో అబ్బాయికి మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు? మంచి పని చేసే వాళ్ళు సపోర్ట్ చేయాలి, ఇలా దొంగ మొహాలందరినీ బయట తీయాలి, ఇంతే. థ్యాంక్ యూ.